తెలుగులో స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగేశ్వరరావు ఎలాగైతే సినిమాలను చేసి సూపర్ సక్సెస్లను సాధించాడో, అలాగే తన కొడుకు అయిన నాగార్జున కూడా మంచి సినిమాలు చేసి హీరోగా సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా వాళ్ళ జనరేషన్లో ఉన్న నలుగురు టాప్ హీరోల్లో తను కూడా ఒకడుగా ఉండడం విశేషం. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో నాగార్జున హీరోయిన్ టబుతో చాలా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అప్పట్లో వీళ్ళ మీద చాలా రూమర్లు కూడా వచ్చాయి. అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అయితే టబు మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని, అమలకు కూడా టబు మంచి ఫ్రెండ్ అని, అలాగే అమలనే దగ్గరుండి వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ని కొని తనకు దగ్గరుండి మరీ ఇల్లు కట్టించిందని చెప్పారు. దానివల్లే టబు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి వెళ్తుందని, దానివల్ల అందరూ చాలా అపార్థం చేసుకున్నారని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అంతకు మించి మా మధ్య ఏమీ లేదని నాగార్జున స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇక అమల వల్లే వాళ్ళ ఇంటికి టబు తరచుగా వస్తుందని, అమల తన బెస్ట్ ఫ్రెండ్ లాంటిదని, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమలకి చెప్పుకుంటుందని నాగార్జున టబు గురించి చెప్పడం విశేషం.